సాగునీరు లేక దివిసీమ రైతులు అల్లాడుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో సుమారు 75,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కేఈబీ కాలువ ద్వారా పులిగడ్డ అక్విడక్టు మీదుగా దివిసీమ రైతులకు సాగునీరు అందుతుంది. భారీ వర్షాలు కురుస్తాయని ఇరిగేషన్ అధికారులు ఈ ఏడాది పంట కాలువలకు నీరు తగ్గించి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారని రైతులు తెలిపారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రం పాలవుతోందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. నీరు లేక నారుమడులు బతికించుకునేందుకు అధిక మొత్తం వెచ్చించి ఆయిల్ ఇంజన్లు, గుళ్ల పంపుల సాయంతో పంట కాలువల్లో నీరు తోడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ ఆకుమడిలో నీరు లేదు. కనీసం మడి నీళ్లు పెట్టుకోవాలంటే 2 లీటర్లు పడుతుంది. అది 5 చెంటు మడికి అది 200 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఒక ఎకరానికి నాటేయాలంటే, అది నీళ్లు తోడాలంటే దానికి 10 లీటర్ల ఆయిల్ ఇంజిన్తో సాగు చేసుకోవాల్సి వస్తుంది. మిగతా రైతులు, ఒక రైతు వ్యవసాయం చేస్తుంటే ఒక రైతు కాలం మీద కూర్చోవాల్సి వస్తుంది. నీళ్లు లేవు. ఇవాళ కృష్ణా నది ఉంది, వరదాగా వేస్ట్గా రేవులో వదులుతున్నారు. భూములు ఇంకా పండించే టైం అంతా పరలో పని చేసుకునే టైం అండి. ఇది ఎవరో కూడా కూలీ నాలి చేసుకుందాం అంటే కూలి లేదు. అదే అధికారులందరూ మా అందరూ దయవుంచి రైతులకి నీళ్లు సదుపాయంగా వదలాలని మేము కోరుకుంటున్నాం. ఎకరానికి గడ్డ తడుపు అయితే 3,000 రూపాయలు అవుతాయి. ఇవాళ తడపాలంటే నీళ్ళు లేకపోతే పర్వాలా, ఇటువరకు లాగా. ఇప్పుడు కావాల్సిన నీళ్లు ఉండగా నీళ్ళు వదలిపోతాం. మరి కారణం ఏంటో చెప్పాలి. లస్కర్లు గాని, ఏఈ గాని వీళ్ళందరూ వచ్చి ఒక్కసారి దీని మీద ఉన్న నీటి తిరుగు పేషెంట్ గాని, నెంబర్లు గాని అందరూ చూసి అసలు ఈ కాలువ పరిస్థితి ఏంటో ఒకసారి చూసి ఆలోచిస్తే దీని పరిస్థితి ఏంటో మీకు తేలద్ది. ఇక్కడ 6 ఎకరాల వ్యవసాయం ఉందండి. ఎప్పుడు ఇంజిన్ వేసుకోవాల్సి వస్తుందండి. కిందకి లాగేస్తుంది కానీ కాలువ నిలబడతలేదు. దానికి తోడు అక్కడ డ్రాపు తొక్కేసేస్తున్నారేమో, మాకు నీళ్లు సరిగ్గా ఇవ్వట్లేదు. ఫుల్గా కాలువ ఇస్తే వ్యవసాయం చేసుకుంటామండి. లేదంటే మేము రోజు తోడుకోవాలంటే బోళ్ళంత ఖర్చు అయిపోతుంది. రోజు 100 రూపాయలు ఎట్టి లీటర్ తీసుకొచ్చి రోజుకి 5 లీటర్లు పోసినా దాన్ని మళ్ళీ రెండో రోజుకి మళ్ళీ ఇంకిపోతున్నాయండి. దయచేసి కాలువ మీద ఉన్న అధికారులు చూసి మా రైతుల బాధలు చూసి కాలువ కంటిన్యూగా వదలాలని మరీ కోరుతున్నాం.